దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం నరసాపురం. మా ప్రతినిధి సారథి అక్కడి నుంచి మనకి మరిన్ని వివరాలు అందిస్తారు. సారథి, చెప్పిన అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లేనా? నరేష్, గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటు పోరు ఆసక్తికరంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అందరి దృష్టి కూడా దీనిపైనే ఉంది. ఎందుకంటే ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 1500 పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ నరసాపూర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాటిలో నరసాపురం, అలాగే పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, భీమవరం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి త్రిముఖ పోరు కొనసాగుతోంది. ఎందుకంటే అటు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ కాపు సామాజిక వర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపడంతో త్రిముఖ పోరు కొనసాగుతుంది. అంతేకాకుండా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భీమవరం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఈ నరసాపురం పార్లమెంట్ పై అందరూ కూడా దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు నేరుగా పోటీ చేస్తున్నారు ఎంపీకి. ఈ నేపథ్యంలో కూడా ఈ 2 కారణాలే కాకుండా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కూడా కేఏ పాల్ ఇక్కడ నరసాపురం పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఆయన పోటీ నామాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీ పూర్తిగా చాలా కాన్సన్ట్రేట్ చేసినటువంటిది, ఎక్కువ స్థానాలు ఇక్కడి నుంచే వస్తాయనేటువంటిది, లేక ఆ పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న స్థానం కావడంతో ఇక్కడ అందరి దృష్టి కూడా ఆకర్షిస్తోంది. అలాగే నరసాపురం పార్లమెంట్ పరిధిలో కాపు వర్సెస్ క్షత్రియ పోటీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి నాగేంద్రబాబు జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నారు. అలాగే క్షత్రియ అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరిని కూడా క్షత్రియ సామాజిక వర్గం వ్యక్తులనే బరిలోకి దింపింది. వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, అలాగే టీడీపీ నుంచి శివరామరాజు ఇద్దరు కూడా బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా బలమైనటువంటి నేతలు కావడంతో కాపు వర్సెస్ క్షత్రియ కొనసాగుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు కూడా ఆ టీడీపీ కూటమి 2014లో గెలిచింది. ఈసారి మాత్రం త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో పోటీ ఎవరైపు మొగ్గు చూపుతుంది అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే నరసాపురం పార్లమెంట్ పరిధిలో 13.5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 2,70,000 మంది ఉన్నారు. మిగిలిన వారిలో కూడా బీసీ ఓటు, కాపు కాకుండా మిగిలిన వారిలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్ లో కూడా అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే కూడా క్షత్రియులు 1,00,000 వరకు ఉన్నటువంటి ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం ఇదే కావడంతో ఇక్కడ పోటీ విభిన్న సామాజిక వర్గాల హోరాహోరీగా కొనసాగుతుంది. అలాగే బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ పార్లమెంట్ పరిధిలో బీసీలు ఎక్కువగా టీడీపీ వైపు ఉన్నారు కాబట్టి టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనే ఒక అంచనా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అందులో చీలిక వస్తే తప్ప ఇంకా ఫలితాలు తారుమారేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నాయి. అటు జనసేన పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉన్నటువంటి పార్లమెంట్ కేంద్రము, అలాగే అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే అటు క్షత్రియ సామాజిక వర్గం కూడా చాలా ప్రిస్టేజియస్ గా తీసుకుని పోటీ పడుతుండటంతో పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. అలాగే ఇక్కడ ఇంతవరకు వైసీపీకి ఒక్క సీటు కూడా గెలవలేదు గత ఎన్నికల్లో. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిచి పాగా వేయాలనేటువంటిది వైసీపీ కూడా ఎత్తులు వేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పోటీ చాలా రసవత్తరంగా ఉంచుతుంది. ఇక పార్లమెంట్ లో దాదాపు అన్ని కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతం. ఒక భీమవరంలో మాత్రం కాస్త సున్నితమైనటువంటి ప్రాంతాలున్నాయి. మొత్తం మీ నియోజకవర్గంలో 127 సున్నిత పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాంటి చోట ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనేటువంటి కారణంతో కేంద్ర బలగాలను కూడా ఓరించారు. అవి మినహాయిస్తే ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తలేదు. చాలా ప్రశాంతంగానే ఉంది. రేపు ఉదయం పోలింగ్ తర్వాత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చనే నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘ అధికారి నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సారథి. ఇక యూవీ బులెటిన్ విశేషాలు అప్డేట్స్ కోసం